హాయ్ తెలుగు వాకిట్లో ఛానల్కు స్వాగతం సుస్వాగతం. టుడే హెడ్లైన్స్. ప్రాజెక్టులకు జల కళ. కృష్ణా గోదావరిలో పెరిగిన ప్రవాహాలు. కడియం ఉధృతిలో తెరుచుకున్న ఎల్లంపల్లి గేట్లు. అక్కడ నుంచి మేడిగడ్డకు 4.65 లక్షల క్యూసెక్కులు వాటర్. శ్రీశైలానికి 1.12 లక్షల క్యూసెక్కుల రాక. ఉత్తరాన ఉరిమిన మేఘం. పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు. మంచిర్యాలలో 16.3 సెంటీమీటర్లు. దక్షిణ తెలంగాణలో ముసురు వానలు. 15 ఆగస్టు నుంచి కొత్త పింఛన్లు. అర్హుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలి. అన్ని గ్రామాల్లో తారు రోడ్లు, జీపీ భవనాలు ఉండాలి. తాగునీటి సరఫరాకే తొలి ప్రాధాన్యం. పంచాయతీరాజ్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. పిల్లల కోసం పనిచేయండి, మీకు నేనున్నా. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ భరోసా. నాణ్యమైన విద్య అందించేందుకే దీక్ష బోనాలని పిలుపు. ఐఏఎస్, ఐపీఎస్లతో సమానంగా టీచర్ను విదేశాల్లో చదువుకునేందుకు పంపిస్తామని వెల్లడి. ఆ 40 లక్షల ఓట్లు లేనట్టే. ఏఎస్డి కేటగిరీ పేరుతో తొలగింపులకు సిద్ధం. ఆగస్టు 3కి సర్ పూర్తి జాబితా. ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు మరో 2,000 కోట్లు. 100 రోజులలో 6,000 కోట్ల విడుదల. హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం. బట్టి అధ్యయనం చేస్తేనే డ్రైవింగ్ లైసెన్స్. రహదారి భద్రత కోసం తప్పనిసరి. 64 నిబంధనలు, 120 వీడియోలు. ప్రతి మాడ్యూల్కి క్విజ్. కుకటపల్లిలో ప్రయోగాత్మక అమల్లోనికి. 154 కోట్లు అక్రమాలు. రైసు మిల్లులో ఒక్కరోజు తనిఖీల్లో గుర్తింపు. ఒకే మిల్లరు 80 కోట్లు. విజిలెన్స్ సోదాల్లో అంశాలు. సహకరించిన పౌర సరఫరాల అధికారులపైన క్రిమినల్ కేసులకు సిఫార్సు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొందాం. సమగ్ర విధానం అవసరం. సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. మన పౌరుల భద్రత ఎంతో ముఖ్యం. అత్యున్నత స్థాయి సమీక్షలో ప్రధాని మోదీ. తర్వాత రాష్ట్రపతితో భేటీ. లీకు మాఫియాను అంతం చేస్తాం. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటానంటే ఊరుకోం. ప్రధాని మోడీ. లీకేజీ వందే మాతరం బిల్లులకు పార్లమెంటులో ఆమోదం. ప్రధాని అనుమానిస్తే రాజ్యాంగ విశ్వనీయతకే దెబ్బ. సీఎం ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తారని భావించటము పొరపాటే. ఎలక్షన్ కమిషన్ల నియామక చట్టంపై సుప్రీంలో కేంద్రం సూచన. రేపటి వార్తలు రేపు చూద్దాం.